ఈటీసీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అజ్మాన్లోని హ్యాబిటాట్ స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 250 మంది తెలంగాణ వాసులు కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ తెలంగాణ ఉద్యమ నాయకుడు వి ప్రకాష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక స్తూపానికి సభ్యులు నివాళులర్పించి వారి త్యాగాలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు కేవలం ఒక పండగ కాదని తెలంగాణ చారిత్రక వైభవం, దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాలు, కోట్లాది ప్రజల ఆకాంక్షలు ఫలించిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుని సందర్భమని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన పునాది వేసిన మహనీయుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు గణాంకాలతో వాస్తవాలతో వివరించి చైతన్యం తీసుకొచ్చిన మహోన్నత మేధావి ఆయనని గుర్తు చేశారు. తెలంగాణ ఒక రాజకీయ నినాదం కాదని అది ప్రజల హక్కని చాటి చెప్పిన మహనీయుడిగా జయశంకర్ సార్ను కొనియాడారు. 6 దశాబ్దాల ఉద్యమ గాథను అధ్యయనం చేసి ఉద్యమానికి సమర్థ నాయకత్వం అవసరమని గుర్తించి మలిదశ ఉద్యమానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి నాయకత్వం అవసరమని విశ్వసించి ప్రోత్సహించిన దూరదృష్టి గల వ్యక్తి జయశంకర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని పలు ఉదాహరణలతో వివరించారు. ఈటీసీఏ సంస్థ గురించి అనేక సందర్భాల్లో విన్నానని 2011 నుంచి సంస్థ నిర్వహించిన సేవా కార్యక్రమాలను ఆడియో విజువల్ ప్రదర్శన ద్వారా చూసి ఎంతో ఆనందించారని, సభ్యుల సేవాభావం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలంగాణ ప్రముఖుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు చేయగా మహిళా విభాగ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద్ విపుల దంపతుల హాస్య నాటిక, గాయకుడు మల్లేష్ కోరేప ఆలపించిన తెలంగాణ గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. యూఏ నుంచి మా గల్ఫ్ న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీకాంత్ స్పెషల్ కవరేజ్ అందిస్తారు. మనతో పాటు ఎల్ఎస్పీఎంకే ఫౌండర్ సత్యం రాధారపు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో తెలుస్తుంది. నమస్తే అండి. నమస్కారం సార్. ఈ రోజు ఈటీసీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా సాంప్రదాయం ప్రతిదీ ఇక్కడ మేము ఇండియాలో లేనందుకు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం, బాగా ఆనందంగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము చాలా ఆనందంగా ఉన్నాం. తెలంగాణ రాకముందు 22 ఇయర్స్ క్రితం నేను దుబాయ్ వచ్చిన. ఇండియా వెళ్తుంటే తెలంగాణ రాకముందు మాకు కరెంట్ లేకుండేది. 6 o'clock పోతే మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వచ్చేది. మేము చాలా ఇబ్బంది పడేది. వాటర్ సోర్స్ లేకుండే, ఇంటర్నెట్ లేకుండే, వైఫై లేకుండే. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం, బాగా ఆనందంగా ఉన్నాం. తెలంగాణ రాకముందుకి ఇప్పటికి ఏం తేడా చూస్తున్నారు మీరు? మేము టెక్నాలజీ బాగా డెవలప్ అయిందండి, బాగా డెవలప్ అయినాం. మేము ముందంచెలో ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పినాను కానీ 20 years క్రితం వచ్చినప్పుడు ఒక్కసారి ఇండియాకి ఫోన్ చేయాలంటే నెట్వర్క్ ఉండపోయేది కాదు. ఫోన్ ఒక 3-4 days దాకా ఫోన్. ఈటీసీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మనతో పాటు మాట్లాడటానికి ఈటీసీఏ ఫౌండర్ కిరణ్ కుమార్ పీచర్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఈ కార్యక్రమం గురించి చెప్పండి. ముందుగా TV5 మా గల్ఫ్ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు గల్ఫ్లో తెలుసు, June 2 మాకు వేరే వీకెండ్ రాకపోవడం వల్ల మేము ఈరోజు చేసాము. ఎప్పుడు కానీ ఏ కార్యక్రమం అయినా ఇలానే చేస్తాం వీకెండ్లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మా భావి తరాలకు ఇక్కడ పుట్టి ఇక్కడనే చదువుకునే పిల్లలకు కూడా తెలంగాణ ఏంది, తెలంగాణ చరిత్ర ఏంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఎంతమంది దీనికోసం సాక్రిఫై చేసిండ్రు, సకల జనులు ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు, ప్రభుత్వాలు ఏ విధంగా, నాయకులు, రాజకీయ పార్టీలు ఎట్లా పనిచేసినాయి, తెలంగాణ ప్రముఖ కవులు, ఫేమస్ పర్సనాలిటీ గురించి కూడా పిల్లలకు తెలుస్తారనే ఉద్దేశంతో ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామండి. ఈరోజు కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారు? సుమారు 200 మంది హాజరయ్యారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మీకు తెలుసు, ప్రతి ఏడు ఒక 500-1000 మధ్యలో వేడుకలు చేసేవాళ్ళము. కానీ ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం మేము లిమిటెడ్ క్రౌడ్తోనే ఈసారి చేయడం జరిగింది. ఈటీసీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి ప్రకాష్ విచ్చేశారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా జరిపారు. ఈటీసీఏ మొదటిసారి నేను ఈటీసీఏ ఈవెంట్కి వచ్చాను. చాలా సంవత్సరాల నుంచి కిరణ్ గారి గురించి, వారి కృషి గురించి విన్నాను. 2011 నుంచి కూడా ఉద్యమ కాలంలో కూడా విన్నాము, కానీ వాళ్ళ కళ్ళారా చూసాము. చాలా దేశాలలో కొంచెం చల్లబడ్డారు, కానీ గల్ఫ్లో మాత్రం మంచి అదే ఉత్సాహంతో ఇవాళ ఉన్న న్యూ జనరేషన్కి, ఇప్పుడు మనం చూసాం స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన పిల్లలు ఎవరు కూడా ఉద్యమ కాలంలో పుట్టలేదు. వాళ్ళందరికీ కూడా ఈ సంస్కృతి గురించి, ఈ చరిత్ర గురించి తన స్పీచ్లో కానీ
ఆ ఫోక్ సాంగ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాయి. కానీ అక్కడ ఒకప్పుడు విప్లవోద్యమం ఉందని చెప్పడానికి కూడా ఎర్రజెండా పాట పాడారు. అంటే ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉన్నది ఈనాటి తరానికి. చాలా అద్భుతంగా మా సాంప్రదాయాలను, కల్చర్ని కొనసాగిస్తున్నందుకు కిరణ్ గారికి ఈటీసీఏకి అభినందనలు. తెలంగాణలో బాగా జరుగుతున్నాయా, ఇక్కడ యుఏఈలో ఈటీసీ ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయా? ఈటీసీఏగా దాంతో పాటుగా గల్ఫ్ తో పాటుగా వివిధ దేశాలలో ఈ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. కంపేర్ చేసినట్టయితే తెలంగాణలో కొంచెం మరి ఎందుకో సాధించడం అనే సంతృప్తితోని ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని అనిపిస్తున్నది. కొంత అప్పటి కళాకారులు ఉన్నారు కానీ వాళ్ళు ఇటువంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మన దేశంలో ఉండరు. వాళ్ళకి ఇన్విటేషన్స్ వస్తాయి కాబట్టి ఇట్లాంటి చాలా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకో ఒక వెలితి అయితే కనబడతా ఉంది. ఈ ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణలో కొంచెం మొక్కుబడిగా జరుగుతున్నది అనిపిస్తున్నది.